మన దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళైనా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలైనా కూడా 140,00,00,000 మంది జనాభాను రిప్రజెంట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత హుందాతనంతో వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అటు ప్రధానమంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడికైనా అంతే హుందాతనంతో వాళ్ళు ప్రవర్తించినప్పుడే ప్రజలు వాళ్ళను ఆదరిస్తారు. అయితే మన దేశానికి ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మాత్రం అసలు మన దేశ ప్రజలను కనీసం పట్టించుకుంటున్నారా అనే అనుమానం అయితే కలుగుతోంది. నిజానికి రాహుల్ గాంధీ ఏకంగా ఈ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా అటెండ్ కాలేదు. ఇప్పుడే కాదు, గతంలో బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా రాహుల్ గాంధీ అస్సలు అటెండ్ కాలేదు. వీళ్ళిద్దరూ మన దేశ ప్రధాన న్యాయమూర్తుల హోదాలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేస్తుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి అందరూ కూడా ఈ సెరమనీకి అటెండ్ అవుతారు. కానీ మన దేశానికి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ మాత్రం అస్సలు అటెండ్ కాలేదు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు విదేశీ పర్యటనకు చెప్పకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు మన దేశంలో ఉన్న కూడా కనీసం మాత్రం స్పందించరు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడం అయితే విచిత్రంగా అనిపిస్తుంది. దీనికి సంబంధించిన కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే అదొక రాజ్యాంగబద్ధ హోదాని. మన దేశంలోని పొలిటికల్ అండ్ కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా దానికి తగిన గౌరవం ఇవ్వాలి. మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రభుత్వాలు ఏదైనా దారి తప్పినా కూడా దాన్ని సరిచేసేది న్యాయ వ్యవస్థనే. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించేటప్పుడే దీనికి సముచిత గౌరవం ఇచ్చారు. అప్పట్లో ఏమని చెప్పేవాళ్ళంటే, మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చాలామంది విదేశీ రాజకీయ శాస్త్రవేత్తలు భారత్ న్యాయవాదులకు స్వర్గధామం అని గతంలో కొనియాడారు. సో మన దేశంలో న్యాయ వ్యవస్థకు అంబేద్కర్ అంత సముచిత గౌరవాన్ని అందించారు. దానికి కావాల్సిన ఫ్రీడమ్ మొత్తాన్ని అందించడం వల్ల మాత్రమే మన దేశంలో అనేక సార్లు న్యాయస్థానాలు చాలా కీలక పాత్ర పోషించాయి. ఎమర్జెన్సీ కంటే ముందు ఏకంగా ప్రధానమంత్రి ఎన్నికే సరైంది కాదు, ఆమెను గద్దె దింపాల్సిందే, ఆమె పదవి కోల్పోవాల్సిందే అనే విధంగా తీర్పునిచ్చి మన దేశ రాజకీయాల్లో కూడా పెను మార్పులకు కారణమైంది మన న్యాయ వ్యవస్థ. అలాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి అటెండ్ కాకపోవడం అనేది చాలా తప్పు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ జస్ట్ ఒక ఎంపీ కాదు, ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసం ఆయన పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలోని న్యాయ వ్యవస్థ ఒక పక్షాన ఉండటం లేదు, అన్ని పక్షాన ఉంటుంది అని చెప్పడానికి కూడా రాహుల్ గాంధీ ఇలాంటి సెరమనీకి అటెండ్ అవ్వడం వల్ల మాత్రమే అలాంటి మెసేజ్ ఇవ్వగలరు. ప్రతిపక్ష నాయకుడే లేదు అంటే ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా, లేదంటే బీజేపీ పార్టీ కార్యక్రమంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశ రాజ్యాంగబద్ధ నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే సముచిత గౌరవాన్ని అంబేద్కర్ కల్పించారు. కాబట్టి అలాంటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు అక్కడ ప్రమాణ స్వీకారానికి అటెండ్ కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉంటే తప్ప ఇలాంటి వాటికి హాజరు కాకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా ఆరోగ్యకరంగానే ఉన్నారు. ఆయన ఇప్పుడు 55 ఏళ్ల యువనేతగానే మన దేశంలో అందరికీ పరిచయంగా ఉన్నారు. అండ్ యువనేత కాబట్టి ఎటువంటి ఆరోగ్యం రాదు అని కాంగ్రెస్ వాదులు జబ్బలు చర్చుకుంటూ ఉంటారు. సో అలాంటి యువనేత ఇప్పుడు ఇలాంటి సెరమనీకి అటెండ్ కాకుండా స్కిప్ చేయడం ఏంటి అనేది చాలామంది ఇప్పుడు ప్రశ్నలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజానికి బీజేపీ మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై ఎటువంటి గౌరవము లేదు అని చెబుతుంది. నిజానికి మనందరికీ తెలుసు, లోక్సభ ఎన్నికల ముందు వరకు రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తక ప్రతిని పట్టుకుని ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చారు. రాజ్యాంగాన్ని మేము కాపాడుతాం, రాజ్యాంగబద్ధ పదవులన్నిటికీ మేము గౌరవంగా అండ్ రక్షణగా అడ్డుకుంటాం, కేంద్రం వాటిని ఏమైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా కూడా దానికి మేము అడ్డుపడతాం, రాజ్యాంగాన్ని కాపాడడమే మా తొలి విధి అని కూడా ఆయన గతంలో ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఆయనకు సముచిత గౌరవం ఇచ్చిన తర్వాత అసలు
ఈ రాజ్యాంగాన్ని కాపాడే పనిలో అస్సలు చేయడం లేదు. మరీ ముఖ్యంగా రాజ్యాంగబద్ధ సంస్థలైన న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేయడం అండ్ ఎలక్షన్ కమిషన్ను క్వశ్చన్ చేయడం ఇలాంటివి చేస్తూ మన దేశ రాజ్యాంగాన్ని అవమానించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇప్పుడే కాదు, గతంలో బిఆర్ గవాయ్ ఒక దళిత వ్యక్తి సుప్రీంకోర్టు సిజేఐ స్థాయికి ఎదిగారంటే అది మన దేశ రాజ్యాంగం కల్పించిన గౌరవమే అని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ సైతం చిన్నప్పుడు చాలా అవమానాలను ఎదుర్కొని ఆయన మన దేశ రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారు. సో అంతటి స్థాయికి ఎదిగిన బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారానికి సైతం రాహుల్ గాంధీ హాజరు కాలేదు అంటే ఇది ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేస్తున్న ఇలాంటి పనుల వల్ల ఒక దళిత వ్యక్తికి ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? మీరు ఎన్నికల్లో చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అనే విధంగా గతంలో చాలామంది ప్రశ్నలు వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని నేను కాపాడుతాను అని ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతున్నాడే తప్ప రియాలిటీలో అసలు అది ఏమీ జరగడం లేదు అని చాలామంది అంటూ ఉన్నారు. ఇప్పుడే కాదు, మన దేశంలో ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మొట్టమొదటి బాంబ్ బ్లాస్ట్ కాశ్మీరు బయటి ప్రాంతాల్లో జరగడం అనేది ఇదే తొలిసారి. సో అంతటి పెద్ద ఉగ్రవాద దాడి జరిగినా కూడా రాహుల్ గాంధీ అప్పుడు విదేశీ పర్యటనలోనే ఉన్నాడే తప్ప ఎప్పుడు కూడా మన దేశానికి రాలేదు. అదంతా పూర్తిగా సమసిపోయిన తర్వాత మాత్రమే ఆయన మన దేశానికి వచ్చారు. అంతేకాకుండా జస్ట్ ట్విట్టర్లో ట్వీట్లు చేయడానికి మాత్రమే ఆయన పరిమితం అయ్యారే తప్ప కనీసం బాధితులను పరామర్శించే ప్రయత్నం సైతం చేయలేదు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు సైతం ఏమీ చేయలేదు. తీరా ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది అనే విధంగా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడే కాదు, 26/11 ముంబై ఉగ్రవాద దాడి జరిగిన సమయంలో కూడా రాహుల్ గాంధీ ప్రభుత్వంలో చాలా కీలకమైన స్థానంలో ఉన్నారు. సో ఆయన అంత కీలకమైన స్థానంలో ఉన్నా కూడా ముంబై ఉగ్రవాద దాడి జరిగే సమయంలో ఆయన ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నప్పుడే ఆయనకు ఆ విషయం తెలిసినా కూడా పార్టీని వీడి బయటికి రాలేదు. అండ్ కాసేపు అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ టైంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంత పెద్ద దేశం అన్నాక అక్కడక్కడ ఇలాంటి బాంబు దాడులు జరుగుతూనే ఉంటాయి, వీటిని మనం లైట్ తీసుకోవాలి, మా ప్రభుత్వం అయితే దీనిపై విచారణ జరుపుతుంది అని చాలా లైట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మన దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అండ్ ఆయన ఇవే కాదు, ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా అసలు ప్రభుత్వానికి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఒక ప్రతిపక్ష నేతకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. ఆయనపై ఏదైనా అటాక్ జరిగినా, ఆయనకు ఏమైనా అయినా కూడా అది ఆయన ప్రాణాలే కాదు మన దేశ ప్రజాస్వామ్యానికి ముప్పుగానే పరిగణిస్తారు. కాబట్టి ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం మన భారత్కు ఉంది. అయినా కూడా రాహుల్ గాంధీ హుందాతనంగా ప్రవర్తించడం లేదు. ప్రభుత్వానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మలేషియా ఇలాంటి దేశాల పర్యటనకు, రహస్య పర్యటనలకు వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటివి ఇప్పటికైనా రాహుల్ గాంధీ మానుకోవాలి. లేకపోతే ఆయనకు ఈ ప్రతిపక్ష హోదా వెళ్ళిపోయే వరకు, అంటే ఆయన ఈ హోదాను కోల్పోయేంత వరకు మనమే ఆయనకు అగెనెస్ట్గా ఓట్లు వేసి ఆయనను ఆయన ఏ కింది స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి మనం దిగజార్చే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.